నమస్తే అందరికీ. ఆ స్పిరిట్ గైడ్స్, ఆ ఏంజల్స్ మీకు అంటే మీ సమస్యలకి రిలేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, సైకలాజికల్గా, ఫిజికల్గా, మీ బాధలకి, కష్టాలకి, కన్నీళ్ళకి ఏం రీజన్, ఎందుకు మీకు ఈ సమస్యలు వస్తున్నాయి, ఎందుకు మీరు బాధపడుతున్నారు, ఎందుకు ఏదో ఒక సమస్యతో ఆటంకాలతో నిలిచిపోతున్నాయి పనులు అని మనం ఈరోజు అడుగుదాం. ఇది ఎవరికైనా కనెక్ట్ కావచ్చు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళకి అందరికీ కూడా వర్తిస్తుంది. మీకు సమాధానం వస్తుంది. మీరు మనసులో గట్టిగా అనుకోండి, ఈ వీడియో నాదే, నాకు రెజినేట్ అవుతుంది, నాకు ఈ వీడియో కనెక్ట్ అవుతుంది, నా సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, నా బాధలకి సొల్యూషన్ దొరుకుతుంది అనేసి మనసులో అనుకోండి. మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి. అలాగే క్లెయిమ్ చేసుకోండి. ఈ ఎనర్జీస్ని, ఈ పాజిటివ్ ఎనర్జీస్ని మీరు రిసీవ్ చేసుకోండి, క్లెయిమ్ చేసుకోండి. దానికోసం మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయండి. నిదానంగా చదవండి. చదివిన తర్వాత మీకు నచ్చితే మీ సిచ్యుయేషన్కి తగినట్లు నేను రీడింగ్ చేస్తాను. సో అప్పుడు నాకు మెసేజ్ చేయండి, నేను డీటెయిల్స్ పంపించి మీకు రీడింగ్ చేస్తాను. పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అన్నీ కూడా పంపిస్తాను. సో ఇప్పుడు మనము ఆ ఏంజల్స్, ఆ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం తెలియజేస్తున్నారు, మీకు ఎటువంటి సమాధానం ఇస్తున్నారు, మీ బాధలకి, మీ కష్టాలకి, మీ కన్నీళ్ళకి, లేకపోతే మీ హెల్త్ పరంగా సమస్యలకి, ఫైనాన్షియల్ సమస్యలకి, రిలేషన్ సమస్యలకి, కెరీరు, ప్రొఫెషన్ సమస్యలకి, సో అన్నిటికీ కూడా సమాధానం మనం అడుగుదాం. సో ఒక దాంట్లోనే అన్నిటికీ కూడా సమాధానాలు దొరుకుతాయి. ఒక ప్రశ్నకే ఇన్ని కష్టాలకు, ఇన్ని రకాల సమస్యలకు కూడా సమాధానం అనేది ఇస్తారు ఆ ఏంజల్స్, ఆ స్పిరిట్ గైడ్స్. డివైన్ నుంచి మనకు తీసుకొని వస్తారు. చూద్దాం ఫస్ట్ మెసేజ్ ఏంటి అని. ఫస్ట్ మెసేజ్ ఏంటి? 4 ఆఫ్ గేబ్రియల్. సో మీకు ఫస్టే రిలేషన్ గురించి వచ్చింది. మీరు ఇష్టపడే వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారు. మీరు అనుకుంటున్నారు, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను, వాళ్ళు నా లైఫ్లోకి వస్తారా, లేకపోతే వాళ్ళతో నా జర్నీ కంటిన్యూ అవుతుందా, నా లైఫ్ లాంగ్ వాళ్ళు ఉంటారా, వాళ్ళనే నేను హస్బెండ్గా కానీ, వాళ్ళ రిలేషన్, మీ పర్సన్గా కానీ మీరు అనుకుంటారా, హస్బెండ్గా, వైఫ్గా అట్లా అనుకుంటారా అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ మీరు అనుకోండేది, మీ మనసులో ఉండేది జరుగుతుంది అనేసి ఇక్కడ ఏంజల్స్, స్పిరిట్ గైడ్స్ మీకు తెలియజేస్తున్నారు. ఇది ఎప్పుడైతే మీకు కంటబడుతుందో, ఎప్పుడైతే మీకు కనిపిస్తుందో, మీ ముందుకు వస్తుందో అప్పటి నుంచి మీకు ఇది వర్తిస్తుందండి. అలాగే దీనికి టైం లిమిట్ లేదు, జెండర్ లిమిట్ లేదు. ఎవరైనా చూడొచ్చు, మేల్ అయినా ఫీమేల్ అయినా చూడొచ్చు, పెళ్లి కాని వాళ్ళైనా చూడొచ్చు, పెళ్ళైన వాళ్ళైనా చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. పెళ్లి కాని వాళ్ళకి చెప్తున్నాను, మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంది. మీరు ఇష్టమైన వ్యక్తే, మీరు ఇష్టపడే వ్యక్తే మీ లైఫ్లోకి వస్తారు. మీరు ఇష్టపడే వ్యక్తే మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేస్తారు, లైఫ్ లాంగ్ ఉంటారు. 4 ఆఫ్ గేబ్రియల్ అని వచ్చింది. ఆ ఏంజల్ మీకు చెప్తుంది, మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది, మీరు కలలు కన్నా లైఫ్ అనేది మీ దగ్గరకు వస్తుంది, మీ ముందుకు వస్తుంది అని ఇక్కడ తెలియచేస్తుంది. సో ఇక్కడ ఏం చెప్తుంది అంటే, టైమ్ ఫర్ ఏ సెలబ్రేషన్, అబండెంట్ రివార్డ్స్. టైమ్ ఫర్ ఏ సెలబ్రేషన్, అబండెంట్ రివార్డ్స్ ఫర్ హార్డ్ వర్క్. రిలీజ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ burdensome situations. So release yourself from burdensome situations. సో మిమ్మల్ని మీరు రిలీజ్ చేసేసుకోండి, బర్డన్స్ నుంచి రిలీజ్ అయిపోండి, మైండ్ని ఫ్రీగా పెట్టుకోండి, మనసుని ఫ్రీగా పెట్టుకోండి, హ్యాపీగా ఉండండి. చాలా మంచి అదృష్టం వస్తుంది, మీకు సెలబ్రేషన్ జరగబోతుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి జరగబోతుంది, పెళ్ళైన వాళ్ళకి కొత్త ఇండ్లు కట్టుకోవడమో, గృహప్రవేశం చేయడమో, లేకపోతే పిల్లలు రావడమో, సీమంతం చేసుకోవడమో, నామకరణం చేసుకోవడమో, ఇలాంటివన్నీ జరగబోతున్నాయి. ఆ గేబ్రియల్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తోంది. సో గేబ్రియల్ అనే ఏంజల్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తోంది. సో ఫస్ట్ మెసేజ్ చాలా పాజిటివ్గా, చాలా సంతోషంగా మీకు శుభవార్త తెచ్చింది.
శుభవార్త, శుభ సమయం వచ్చింది, వచ్చేస్తోంది మీకు అనేసి ఒక శుభవార్త తెచ్చింది. సో ఫస్ట్ మెసేజ్ ఇది. ఇక నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. సో ఏది మనం మనసులో మనస్ఫూర్తిగా కోరుకుంటామో ఆ భగవంతుడు కూడా మనకు అదే ఇస్తాడు. అయితే మీరు కాన్ఫిడెంట్గా డౌట్ లేకోకుండా పాజిటివ్గా కోరుకోండి. అవుతుందో కాదో, వస్తుందో రాదో, ఇదే నా లైఫ్లోకి ఇది వస్తుందో రాదో, నాకు జరుగుతుందో జరగదో అనే డౌట్ అనేది ఉండకూడదు. అలా ఉందంటే మీరే డౌట్ పడుతుంటే యూనివర్స్కి ఇంకెట్లా కాన్ఫిడెంట్ వస్తుంది? అరే ఇద్దామా వద్దా అని యూనివర్స్ కూడా అనుకుంటుంది. కాబట్టి మీరు ఎప్పుడు కాన్ఫిడెంట్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా కోరుకోవాలి. చూడండి ఇక్కడ మళ్ళీ గేబ్రియలే, 9 ఆఫ్ గేబ్రియల్. సో 9 ఆఫ్ గేబ్రియల్ అని వచ్చింది. ఏమొచ్చింది ఇక్కడ అంటే మీకు స్టే డిటర్మైన్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్, బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాసిబిలిటీ. సో మీరు ఒక డిటర్మినేషన్తో మీరు వర్క్ చేయాలి, ముందుకు వెళ్ళాలి, ముందుకు సాగాలి. ఒక డిటర్మినేషన్తో ముందుకు సాగండి. మీకు ఏదైనా మీ అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. సో బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాసిబిలిటీ. ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం. సో మీరు మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే నేచర్ లవర్ మీరు. సో మీకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎవరైనా ప్రకృతిని ఏదైనా పాడు చేస్తున్నారు అని తెలిస్తే మీకు చాలా కోపం వస్తుంది. చెట్లు పీకేయడం కానీ, చెట్లు కొట్టడం కానీ, వాటి మీద డస్ట్ అంటే వాటి మీద ఏదైనా వేయడం కానీ, వాటికి ఏదైనా హాని కలిగించడం కానీ, అలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు చాలా బాధ అవుతుంది. సో యూనివర్స్ కూడా, ఆ ఏంజెల్ కూడా మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మీరు అంతగా ప్రకృతిని కాపాడుతున్నారు, చెట్లను కాపాడుతున్నారు. చెట్లను ఎవరైనా ఏదైనా కొట్టేసినా, లేకపోతే చెట్లను కొమ్మలు విరిచేసినా, అనవసరంగా అలా చేస్తూ ఉంటే మీకు చాలా బాధ అవుతుంది. చూసే వాళ్ళకి ఎలాంటి పరిస్థితి అంటే ఎలా ఉంటుందంటే, అరే ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి వాళ్ళ మీదకి మీరు గొడవకు కూడా వెళ్తారు. అలాంటి మనస్తత్వం ఉంది మీకు. మీ డిటర్మినేషన్, ఏదైనా మీరు చేయాలి అనుకుంటే చేసేస్తారు. చెట్లు ఇన్ని నాటాలి అనుకుంటే నాటేస్తారు. అలాంటి మనస్తత్వం ఉంటుంది. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే ఒక డిటర్మినేషన్తో చేస్తారు. ఒక మీకు ఏదైనా అనుకున్నారంటే అది సాధిస్తారు. అంటే మీరు అనుకోండి గోల్కి రీచ్ అయ్యేదానికి చాలా దగ్గరలో ఉన్నారు. మీరు అనుకోండి గోల్ రీచ్ అవుతారు. సో మీరు ఏదైతే అనుకున్నారో అలాంటి గోల్ అనేది మీకు వస్తుంది. అంటే మీరు జాబ్ పరంగా ఏదైనా స్టెప్ తీసుకోవాలి, డెసిషన్ తీసుకోవాలి, ఈ జాబ్లో నేను జాయిన్ కావాలనుకుంటే మీకు అలాంటి జాబ్ వస్తుంది. అలాగే రిలేషన్లో ఇలాంటి వ్యక్తే నా లైఫ్లోకి రావాలి, ఇలాంటి మనస్తత్వం ఉండే వాళ్ళే నాకు రావాలి అని మనసులో మీరు అనుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళే మీకు వస్తారు. అంటే మీరు డిటర్మినేషన్కి, మీరు చేసే వర్క్కి, మీరు చేసే హార్డ్ వర్క్కి అన్నీ కూడా యూనివర్స్ కూడా మీకు సపోర్ట్గా నిలుస్తుంది. అక్కడ ఏంజెల్ చూడండి వెనక మీరు నిల్చుకొని ఉంది, మీకు సపోర్ట్గా ఉంది. ఏంజెల్ కూడా గేబ్రియల్ ఏంజెల్. ఎవరైతే మంచిగా ఆలోచిస్తారో, మంచిగా పనులు చేస్తారో వాళ్ళ వెనక సపోర్ట్గా ఏంజెల్స్ ఉంటారు, తప్పకుండా ఉంటారు. సో మనకు కనిపించరు, ఎవరికి కనిపించరు, సూక్ష్మ రూపంలో ఉంటారు. కాబట్టి మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అంటే మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దానికి సపోర్ట్గా వాళ్ళు ఉంటారు. మంచి పనులకి ఎప్పుడు సపోర్ట్ ఉంటారు. సో మీరు అనుకోండేది జరుగుతుంది. హెల్త్ పరంగా కూడా మీరు చాలా మంచిగా ఉంటారు. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా చాలా బాగా రికవర్ అయిపోతారు. ఫైనాన్షియల్గా కూడా చాలా మంచిగా అన్ని డబ్బుల పరంగా చాలా డబ్బులు సంపాదించాలి అనుకుంటే సంపాదిస్తారు. మీకు కావాల్సినంత ఎంతో కొంత కావాలి, చాలు నాకు అనే తృప్తి ఉంటే తృప్తిగానే ఉంటారు. అంటే తృప్తిగానే ఉంటుంది మీ లైఫ్. ఏదో అసంతృప్తి, బాధ అనేది ఉండదు. సో బాగుంటుంది మీ లైఫ్ అని ఇక్కడ చూపిస్తుంది. అంటే అన్ని పరంగా, ఫైనాన్షియల్ పరంగా హ్యాపీగా ఉంటారు, రిలేషన్ పరంగా సంతోషంగా ఉంటారు, హెల్త్ పరంగా కూడా హ్యాపీగా రికవర్ అయిపోతారు, ఎటువంటి సమస్యలు ఉండవు, హెల్త్ సమస్యలు. కెరీర్ పరంగా కూడా టాప్ లెవెల్లో ఉంటారు. అన్నీ కూడా చాలా బాగుంది. మీరు అనుకునే గోల్ని మీరు రీచ్ అవుతారు అని ఇక్కడ చూపిస్తుంది. మీ డిటర్మినేషన్ చాలా గొప్పది. బీ ప్రిపేర్డ్ ఫర్ ఎనీ పాసిబిలిటీ. ఏదొచ్చినా కూడా మీరు ప్రిపేర్డ్గా ఉండాలి. ఎన్విరాన్మెంటల్ యాక్టివిజం. సో అది చెప్తోంది ఇక్కడ గేబ్రియల్. సో ఏమో గేబ్రియల్లో వచ్చినాయి 2. చూద్దాం మూడోది ఏమొస్తుంది అనేది చూద్దాం. ఏ ఏంజెల్కి సంబంధించినది వస్తుంది మూడోది కార్డు. ఓకే, రేఫెల్ వచ్చింది. 9 ఆఫ్ రేఫెల్. 9 ఇక్కడ కూడా. అక్కడ ఫస్ట్ 1 4, మళ్ళీ 9. ఓకే,
ఏంటి అంటే ఇక్కడ మీకు లవ్కు సంబంధించి వచ్చింది, అంటే అఫెక్షన్, రిలేషన్, ఎమోషన్, అది ఒక రకమైన ఒక బాండింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు రేఫెల్ ఏంజెల్, ఏం చెప్తున్నారు అంటే 9 ఆఫ్ రేఫెల్ ఏం చెప్తున్నారు అంటే మేక్ ఏ విష్, డ్రీమ్స్ బికమ్ రియాలిటీ, ఏ జాయ్ఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్. సో మీరు అనుకోండేది జరుగుతుంది. ఎమోషనల్గా మీరు కోరుకున్నారంటే ఏదైనా కూడా మనసులో గట్టిగా అనుకునేసి, స్పిరిచువల్గా, సైకలాజికల్గా ఏదైతే మీరు మనసులో అనుకునేసేసి కోరుకుంటారో భగవంతుడు మీకు అది నెరవేరుస్తాడు. అంటే మనం నమ్మకంతో కోరుకోవాలి. నమ్మకంగా నాకు ఇది జరగాలి, నాకు ఇది జరుగుతుంది, నెక్స్ట్ 2 yearsలో లేకపోతే నెక్స్ట్ ఇయర్కి అంతా ఇది జరుగుతుంది అనేసి ఒక డ్రీమ్, ఒక మేక్ ఏ విష్ లాగా మీరు కోరుకుంటే మీకు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. సో అటువంటి లైఫ్ అనేది మీకు రాబోతుంది. ఇంతవరకు మీరు ఏదైనా సమస్యలతో సతమతం అవుతూ ఉంటే, లేకపోతే సొల్యూషన్ దొరక్క బాధపడుతూ ఉంటే దానికి సొల్యూషన్ అనేది దొరకబోతుంది. ఆ సమస్యకి సొల్యూషన్ దొరకబోతుంది, ఆ సమస్యకి పరిష్కారం దొరకబోతుంది. ఏదైనా కావచ్చు. ఫైనాన్షియల్గా చాలా అవస్థలు పడుతూ ఉండొచ్చు, అప్పుల్లో కూరుకుపోయి ఉండొచ్చు, ఆ అప్పుల బాధ తీరిపోతుంది. హెల్త్ పరంగా ఎన్ని రోజులు హెల్త్ చూపించుకుంటూ అన్ని హాస్పిటల్స్కు తిరుగుతూ ఏదో బాధపడుతూ, బ్యాక్ పెయిన్ కావచ్చు, ఇంకా ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇలా బాధపడుతూ ఉంటే అది తీరిపోతుంది. రేఫెల్ మీకు అది మీ మనసులో ఉండే బాధని నెరవేరుస్తున్నాడు, తీర్చేస్తున్నాడు. బాధపడకుండా ఇంకా ఆయనే ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మీరు మనసులో అనుకుంటూనే అది అనుకోవాలైతే. నాకు రేఫెల్ ఏమంటారంటే ఆర్కేంజెల్ రేఫెల్ నా మనసులో ఈ బాధ ఉంది, ఈ బాధను నాకు తీర్చేసేయి, నా మనసులో ఉన్న ఈ బాధను మీరు నాకు తీర్చేసేయండి అని అనుకోండి హెల్త్ పరంగా. అలాగే హెల్త్ పరంగానే కాదు, అలాగే ఫైనాన్షియల్ పరంగా అనుకోండి. నాకు ఈ సమస్య ఉంది, ఈ బాధ ఉంది, ఇంత డబ్బులు కావాలి నాకు, ప్లీజ్ ఆర్కేంజెల్ రేఫెల్ ప్లీజ్ నన్ను వచ్చి రక్షించు అని అనుకోండి. అలాగే మీకు ఫైనాన్షియల్, రిలేషను, హెల్త్ ఏ సమస్య ఉన్నా కూడా మీరు కోరుకుంటే మీకు అది క్షణాల్లో కాకపోయినా త్వరగానే తీరిపోతుంది. ఇక్కడ చూడండి, మేక్ ఏ విష్, డ్రీమ్స్ బికమ్ రియాలిటీ. ఆ డ్రీమ్స్ కూడా రియాలిటీగా ఉండాలి. ఒకేసారి నేను ఇప్పుడు అంబానీని అయిపోవాలి, లేకపోతే నేను ఒక కోట్లకు పడగలెత్తాలి అని కాకుండా రియాలిటీ చెక్ ఒకసారి చేసుకోండి. రియాలిటీగా నేను ఇది జరగచ్చు అనుకోండి, ఇది కోరండి. అంటే ఇప్పుడు మీకు ఒక 5 లక్షలు 10 లక్షలు అవసరం ఉన్నాయనుకోండి, ఆ డబ్బులు కట్టలేకపోతున్నారు అనుకోండి, అది కోరుకోండి. అదే మీరు ఇప్పుడు ఒక సమస్యలో ఉన్నారు, హెల్త్ పరంగా చాలా సమస్య ఉంది, అది రికవర్ కావాలని కోరుకోండి. రికవర్ కాలేని జబ్బులు ఉన్నప్పుడు అది రికవర్ కావాలని కోరుకుంటే అది భగవంతుడు కూడా ఇంకా అక్కడికి రాసి పెట్టింటాడు మీకు. సో ఇట్లాంటివి, అంటే ఇది మీకు కనిపించింది అంటే మీకు రికవర్ కావడానికనే, మీకు మీ సమస్యలకి సొల్యూషను రావడానికనే మీకు ఈ వీడియో మీ ముందుకు వచ్చిందని అనుకొని మీ సమస్యల్ని ఇక్కడ ఆర్కేంజెల్ రేఫెల్కి తెలియచేస్తే తప్పకుండా ఆయన అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా మీ మనసులోని బాధలని, సమస్యల్ని తీర్చేస్తారు ఆయన. సో అక్కడ ఆ విధంగా మీ మనసులోని కోరికలను కోరుకోండి. మీ పేరు చెప్పుకొనేసి మీరు ఆయన్ను ఆర్కేంజెల్ రేఫెల్ ఇది నా సమస్య అని చెప్పుకోండి, నా పేరు ఫలానా అనుకొని చెప్పుకోండి. అర్థమైందా? సో మీ డ్రీమ్స్ రియాలిటీగా ఉండాలి, ఏ జాయ్ఫుల్ టైమ్ ఆఫ్ లైఫ్. సో మీకు హ్యాపీ లైఫ్ అనేది వస్తుంది, తప్పకుండా వస్తుంది అని ఇక్కడ చూపిస్తుంది. సో ఇది ఇవాల్టి రీడింగ్. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. దీనికి మీరు మేనిఫెస్ట్ చేసుకొని అఫర్మ్ చేయాల్సింది ఏంటి, నాకు కమెంట్స్లో తెలియజేయాల్సింది ఏంటి అని అంటే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, నా విష్ అంతా మేక్ ఏ విష్ అంటే నా విష్ అన్నీ కూడా నెరవేరినాయి, నా కోరికలన్నీ కూడా ఆ డివైన్ నెరవేర్చింది, ఆ ఏంజల్స్ నెరవేర్చినారు, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది మీరు అఫర్మ్ చేసుకోవాల్సిన విషయం. అఫర్మ్ చేసుకొని కమెంట్స్లో తెలియజేయాల్సింది. ఓకేనా? దీనికి మీరు క్లైమ్ చేసుకోవాల్సిన ఏంజల్ నెంబర్స్ ఏంటంటే 9944. ఓకే? సో 9944 అని నాకు కమెంట్స్లో తెలియచేయండి, అలాగే క్లైమ్ చేసుకోండి. అలాగే మీరు హ్యాపీగా హ్యాపీగా ఉండండి, ఆ యూనివర్స్కి గ్రాటిట్యూడ్ కూడా తెలుపుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ.